డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అనే సామెతకి ఈ రోజు అయితే నాకు అర్థం తెలిసింది. సో విషయం ఏంటంటే మాయా, ఈరోజు ఒక కొత్త సినిమా అయితే రిలీజ్ అయింది. సో ఆ సినిమా పేరు వచ్చేసరికి పెద్ది అనమాట. సో పెద్దిని చూసేద్దామని చెప్పి రై మరి బయలుదేరిపోయాము మన బుజ్జిగాడి మీద, అదే మన బైక్ మీద. అండ్ మన డెస్టినేషన్కి చేరుకుని ఇంకా సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా అయితే ఎలా ఉన్నదో చూసేద్దామని చెప్పి రై అనుకుంటూ వెళ్ళిపోయాము అనమాట. ట్రైలర్ చూసి అయితే మాత్రం నేను సినిమా పోతుంది ఇంకో గేమ్ చేంజర్ అనుకున్నాను. బట్ ఈరోజు అర్థమైంది ట్రైలర్ చూసి అయితే సినిమాని అయితే జడ్జ్ చేయకూడదని. నిజంగా చెప్తున్నాను, సినిమా అయితే మాత్రం సూపర్. స్టోరీ విషయానికి వచ్చేసరికి కొంచెం లాగ్ ఉన్నా సరే కూడా, అండ్ ఎగ్జిక్యూషన్ పార్ట్ అండ్ ఆ డైరెక్టర్ ఎలా అయితే చూపించాలనుకున్నాడో, ఎలా అయితే ఆ కెమెరా యాంగిల్స్ కానివ్వండి, లేదంటే సాంగ్స్ కానివ్వండి, లేకపోతే ఎమోషనల్ సీన్స్ కానివ్వండి, లేదంటే ఎలా అయితే ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా చూపించాలి, ఎలా అనే ఇలాంటి ఎగ్జిక్యూషన్ పార్ట్ మాత్రం అదరగొట్టేశారు. అండ్ హీరోయిన్ సీన్ కూడాను అనకూడదు కానీ అలాగే తీసుకున్నవాడికి తీసుకున్నంత అని అయితే అనిపించింది. హీరోయిన్లు అయితే మాత్రం అంతకు మించి ఎంత యూజ్ కూడా లేదు. అండ్ ఒక ఐటమ్ సాంగ్ కూడా అది యాక్చువల్లీ అది కూడా వేస్టే. బట్ ఏదో కమర్షియల్గా ఏదో ఉండాలి కదా, మరి అవేవి లేకపోతే మరి అలాగా కసిపోవాలి కదా మరి మనం. అండ్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇది డీసెంట్ వాచ్ మూవీ ఇది. అండ్ స్టోరీ కూడా ఇంకా ఇంకా లైక్ కొంచెం బిల్డ్ చేస్తుంటే బాగుంది. బట్ నో ప్రాబ్లం, స్టోరీ ఎంత ఏదన్నా ఎగ్జిక్యూషన్ పార్ట్ మాత్రం సూపర్గా అదరగొట్టేశారు. అండ్ మ్యూజిక్ విషయానికి వచ్చేసరికి ఎమోషనల్గా కూడాను కనెక్ట్ అయితే అయ్యాను నేను. అండ్ ఓవరాల్గా ఈ సినిమా థియేటర్కి వెళ్ళి చూడటమే బెస్ట్ ఆప్షన్ అని అయితే నేను సజెస్ట్ చేస్తాను. అలాగే ఈ సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మూవీ రివ్యూ టాపిక్ వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ టైం మరింకో మూవీ రివ్యూతో మీ ముందైతే ఉంటాను. సో అంటిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సన్షైన్ మీడియా తెలుగు.